జై శ్రీరామ్. నేను మీ ధనంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశంలో ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామంటే సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులే ముఖ్య కారణం. వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని గస్తీ కాస్తూ మన ప్రాణాలను రక్షిస్తుంటారు. వారి ప్రాణాలకు తెగించి మాతృభూమి కోసం పోరాడే సైనికులు. వారు పహారా కాయకపోతే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మనం లాంఘేవాలా యుద్ధం గురించి తెలుసుకుందాం. అసలు లాంఘేవాలా యుద్ధం అంటే ఏంటి? 1971లో జరిగిన యుద్ధం. యుద్ధనీతికి కొత్త భాష్యం చెప్పిన యుద్ధం. భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరలో రాజస్థాన్కు సమీపంలో ఉన్న ఒక చిన్న సైనిక కేంద్రం లాంఘేవాలా. ఇది చిన్న ఆర్మీ పోస్ట్. మన భారత్ సైనికులు 120 మంది మాత్రమే ఉన్నారు. చుట్టూ ఎడారి. అదే సమయంలో మన సైనికులు తూర్పు పాకిస్తాన్ యుద్ధ ఏర్పాట్లలో ఉన్నారు. మిగతా సైన్యం జమ్మూ కాశ్మీర్ రక్షణలో ఉన్నారు. పాకిస్తాన్ భారత్లో తక్కువ సైనిక బలం ఉన్న ప్రదేశాల గుండా చొరబడాలని ఒక కుయుక్తి వేసింది. రాజస్థాన్లోని ఎడారిలో ఇసుక తుఫాన్లు అత్యధికంగా ఉంటాయి. ఇలాంటి చోట సరిహద్దుల రక్షణ సవాల్తో కూడుకున్నది. లాంఘేవాలా ఒక సాధారణ ఆర్మీ పోస్ట్. ఈ ఆర్మీ పోస్ట్ రక్షణ బాధ్యతను 23వ పంజాబ్ దళం నిర్వహిస్తుంది. 1971 భారత్ పాక్ యుద్ధంలో పశ్చిమాన జరిగిన సైనిక చర్యలలో మొట్టమొదటిది లాంఘేవాలా యుద్ధం. థార్ ఎడారిలో భారత్ పాకుల మధ్య జరిగిన పోరు ఇది. పంజాబ్ 23వ దళానికి మేజర్ కులదీప్ సింగ్ చాంద్పూరి నేతృత్వం వహించారు. భారత్ సైన్యం కేవలం 120 మంది మరియు 4 హంటర్ ఫైటర్ హెలికాప్టర్లు మాత్రమే. కానీ పాక్ సైన్యం 2 నుండి 3,000 మంది, వారికి తోడు 30 యుద్ధ ట్యాంకులు. 1971 డిసెంబర్ 3న భారత్ పడమట సరిహద్దుల్లో ఉన్న భారత్ 11వ ఎయిర్ఫీల్డ్ మీద రాడార్ స్టేషన్ మీద దాడి చేసి ఆక్రమించుకోవాలి అనుకున్నారు పాక్ సైన్యం. పాక్కు చెందిన 18వ డివిజన్ మేజర్ జనరల్ బిఎం ముస్తాఫాకి భారత్ భూభాగంలోకి చొరబడి ఆక్రమించుకోవాలని పాక్ ఆజ్ఞ ఇవ్వబడింది. బ్రిగేడియర్ తారిక్ మీర్ నాయకత్వంలో రెండు బెటాలియన్లు సైన్యం లాంఘేవాలా దగ్గరికి యుద్ధ ట్యాంకులతో కలిసి వచ్చారు. రెండో వైపు బ్రిగేడియర్ జహాన్ జేబ్ అబాబ్ నేతృత్వంలోని సైన్యం లాంఘేవాలాకి వెళ్ళాలని అనుకున్నారు. పాక్ అసలు లక్ష్యం జైసల్మేర్ ఎయిర్ బేస్ని ఆక్రమించుకోవడం. ఒకసారి అందరం అటాక్ చేసి జైసల్మేర్ని హస్తగతం చేసుకోవాలని బ్రిగేడియర్ తారిక్ మీర్ ఆజ్ఞ వేశాడు. పాక్ సైన్యం అంతా కలిసి లాంఘేవాలా వైపు కదిలింది. డిసెంబర్ 4 అర్ధరాత్రి సమయం. సెకండ్ లెఫ్టినెంట్ ధర్మ్వీర్ నాయకత్వంలోని సైన్యం పెట్రోలింగ్ గస్తీ కాస్తుంది. వారికి ఏదో అలికిడి వినిపించింది. ఎడారిలో శబ్దం సాధారణం అనుకున్నారు. కానీ ఈ విషయం మేజర్ కులదీప్ సింగ్ చాంద్పూరికి చెప్పారు. ప్రత్యర్థులు 2 నుంచి 3,000 మంది పైగా ఉన్నారు. వారి వెంట యుద్ధ ట్యాంకులు, T-59 షెర్మన్ ట్యాంకులు. మన సైన్యం కేవలం 120 మంది మరియు తగినంత ఆయుధ సంపత్తి కూడా లేదు. ఇంత తక్కువ మంది సైన్యంతో వారిని ఆపడం కష్టమని తెలుసు. కానీ లాంఘేవాలా పోస్టు వద్ద పాక్ సైన్యాన్ని కొద్దిసేపు ఆపిన మనకు సమయం దొరుకుతుంది. ఆ తర్వాత తెల్లవారిన వెంటనే సహాయం కోసం మన సైన్యం వస్తుందని కులదీప్ సింగ్ అనుకున్నాడు. మేజర్ కులదీప్ సింగ్ అనుకున్నదే తడువుగా కంపెనీతో మాట్లాడాలి అనుకున్నారు. మేజర్, ఈ యుద్ధంలో ఆయుధాలతో కాదు ఉత్సాహంతో పోరాడాలని అన్నారు. తెల్లవారే వరకు పాక్ బెటాలియన్ను మన ప్రాణం ఇచ్చైనా వారి ప్రాణం తీసైనా నిలువరించాలి అన్నారు. తక్కువ మంది సైన్యంతో రాత్రి సమయంలో పాక్ సైన్యంతో పోరాటానికి సిద్ధమయ్యారు మన భారత్ యుద్ధ వీరులు. లాంఘేవాలా పోస్టు వద్ద మేజర్ చాంద్పూరి సైన్యం ఉంది. శత్రు ట్యాంకులు సమీపిస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో పాక్ సైన్యం లాంఘేవాలా పోస్టును సమీపించింది. భారత్ సైన్యం పోస్టు చుట్టుపక్కల ముళ్ళ కంచెలను వేశారు. పాక్ సైన్యం కంచెను చూసింది. కొంపతీసి అవి ల్యాండ్ మైన్స్ ఏమో అనుకున్నారు.
మన సైన్యానికి కలిసి వచ్చిన విషయం ఏంటి అంటే మన పోస్టు ఎత్తైన ప్రాంతంలో ఉండడం, శత్రువుల కదలికలు కనిపెట్టడం సులువు. లాంగేవాలా పోస్టు నుండి పాక్ తుపాకులకు సమాధానం వెళ్ళింది మన సైన్యం నుండి. మోర్టార్తో పాక్ ట్యాంకు ఒకదానిని మన సైన్యం పేల్చివేశారు. పాక్ సైన్యం ఇంకా ముందుకు వచ్చింది. వారికి ముళ్ళ కంచి కనపడింది. అవి మైన్స్ అనుకొని ఆగిపోయాయి. మన సైనికుల చేతిలో కొన్ని ట్యాంకులు ధ్వంసమయ్యాయి. ల్యాండ్ మైన్స్ ఉన్నాయని అనుమానంతో వేరే దారి నుండి వెళ్ళడానికి ఇసుకలో నుండి యుద్ధ ట్యాంకులను బయలుదేరాయి పాకిస్తాన్ వారివి. మన సైనికుల దాడిలో 12 పాక్ యుద్ధ ట్యాంకులు దెబ్బతిన్నాయి. ఇలా యుద్ధం కొనసాగుతుండగానే తెల్లవారింది. వెలుతురు సమయంలో మన సైనికులకు తోడుగా భారత్ హంటర్ విమానాలు జైసల్మేర్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరాయి. పాక్ యుద్ధ ట్యాంకులపై విరుచుకుపడ్డారు. డిసెంబర్ 6 వరకు శత్రు సైన్యం పోరాడుతూనే ఉంది. మన భారత్ యుద్ధ విమానాలు సుమారు 17 సార్లు దాడులు చేశాయి. భారత సైనికుల చేతిలో లాంగేవాలా వద్ద పాక్ ఓటమి చవిచూశారు. తక్కువ మంది సైన్యంతో లాంగేవాలా సరిహద్దును కాపాడిన వీరులందరినీ భారత్ ప్రభుత్వం సన్మానించింది. మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్పూరిని మహావీర్ చక్ర అవార్డుతో సన్మానించింది. బీఎస్ఎఫ్కు చెందిన లాన్స్ నాయక్ భైరాన్ సింగ్ రాథోడ్ లాంగేవాలా పోస్టు వద్ద జరిగిన యుద్ధంలో పాక్ సైనికులను మట్టి కరిపించారు. లాంగేవాలా హీరోగా మారారు. వీరి సాహసానికి గుర్తుగా భారత ప్రభుత్వం సేవా పతాకాన్ని ఇచ్చింది. ఎందరో సైనిక వీరులు మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వారందరికీ మనం రుణపడి ఉంటాము. జై హింద్. భారత్ మాతాకి జై.